మీకు అందరికీ నా ద్వాదశ సాష్టాంగ దండ ప్రణామాలు చెప్పుకుంటూ కావాలని కోరుకుంటూ తెలియసి నీళ్ళు ఉండాలి మీ బోధలో. మేము అమృతం పంచుతాము, మేము పంచుతామని ఎందుకు అంత తాపత్రయం? వాళ్ళకి అర్థం చెప్తా అంటే నువ్వెందుకు అంతరాయం కలిగిస్తున్నావు? ఎందుకు కలిగిస్తున్నావు నువ్వు? బయట ఉంటాయంటే ఇడు ఒప్పుకోవాల. వాడు 2 జతల బట్టలు తీసుకున్నాడు, పోయి ఉపాసన చేస్తున్నాడు. ఉన్నది పరిపూర్ణము, లేని జరుక ఉన్నది పరిపూర్ణము అని. సాయంత్రం అయ్యాలకు వారి బట్టలు ఎలకలు కొరకబడినాయి. ఏమిరా ఎలకలు గురుదేవ కొరికేసినాయి అంటే అప్పుడు ఎలుకలు ఎక్కువ ఉన్నాయి ఈ ప్రాంతంలో. పక్కింటి వాళ్ళు చెప్పారు, పక్కన ఇంటి వాళ్ళు అంటే స్వామి అది. అందుకే ఆత్మ అనాత్మల జ్ఞానం బాగా కలగాలి అనే దానికి గురువు గారు మహావాక్య లక్షణాలు, లక్షణత్రయుతాలతో కూడినటువంటి మాటలు, సాంఖ్యము, తారకం, అమనస్కం, మహావాక్యాలు, వార్తిక్య బోధ, ఎన్నో కోణాల్లో బోధ చెప్పినా ఈ అండపిండ అండాలకు ఆధారంగా ఉండే ఎరుక ఏదో ఒక రూపంలో బయటకు వస్తుంది. శిష్యుడైనా మన గురువు దగ్గర ఈ ఎరుక మళ్ళీ నేను గురువును కావాలంటుంది, మళ్ళీ శిష్యులను చేయాలంటుంది, ఆశ్రయం కట్టాలంటుంది. స్వామి అయినా సమాఖ్యకు అధ్యక్షుడిగా నేను ఉండకూడదా అంటుంది. ఏది ఎరుక? వాళ్ళేనా గంటలు చెప్పేది, నేను చెప్పలేనా అంటుంది. అంటే ఏమర్థము? ఈ ఎరుక అనేది మళ్ళీ తన స్వరూప నిష్ఠాగరిష్ట స్థితిలో ఉండలేదు. ఇది జాలువారుతుంది, క్రిందికి వస్తుంది. వచ్చినప్పుడల్లా గురువు మనకు ఒక కర్తవ్యం చెప్పాడు. ఏమని చెప్పాడు? ఓ ఎరుక, నువ్వు తోస్తున్నావు, నువ్వే అబద్ధము. ఎరుక అనే కళ నీకెప్పుడు కలిగితే ఎరుక లేదని మేలకు అప్పుడే ఎరుగు. ఈ విధంగా ఈ ఎరుకే నా స్వరూపము, నేనే సమస్తాన్ని ఎరిగేవాడను, నన్ను ఎరిగే వస్తువు ఇంకొకటి లేనే లేదని గురువు గారు అనేక కోణాల్లో బోధ చెప్తాడు. నాయనా నువ్వు జ్ఞానివిరా, ఇది అపశబ్దంబు, ఇది సుశబ్దంబు అని ఎరిగిన ఎరుకలో ఎరుక నీవు. ఇవి మంచి మాటలు, ఇవి చెడ్డ మాటలని ఎవరు ఎరుగుతున్నారు? ఎరుక. ఇప్పుడు మేము ఎరుక స్వరూపం కాబట్టి ఎరుగుతున్నాం. సూర్యుని ఎదురుగా పోయి సూర్యుడా నీ వేడి ఎక్కువగా ఉంది, నువ్వు దుర్మార్గునివి, నువ్వు ఇలా ప్రకాశించకూడదంటే ఆయన వింటాడా? వినలేడా? ఎరుక స్వరూపులమే. అయితే గురువుకు ఏమి గొప్పతనం ఉంది? ఆయన అన్నీ ఎరిగాడు. ఆయన మొత్తం సమస్తంలో ఉండే మర్మధర్మాలు, సృష్టిలో ఉండేటువంటి ఎరిగాడు. ఎరిగిన తర్వాత ఎరిగిన గురువుకు దక్షిణగా ఇచ్చాడు. ఇది గురువులో ఉన్నటువంటి గొప్పతనం. మనము ఆ పద్ధతిలో గురు సన్నిధానం లేకపోయి సంపూర్ణ విద్యనంతా గురువు దగ్గర సంగ్రహించి, ఓహో నేను జ్ఞానము అధ్యక్షులు చెప్పినట్లు జ్ఞానం అంటే ఏది? ఎరిగే వస్తువే జ్ఞానము, ఎరుకే జ్ఞానము, అది నేనే ఉన్నానని చెప్పి మనకు భద్రాద్రి రామశతకంలో చెప్తాడు పరశురామ నరసింహదాసు. ఆయన ఆత్మ యందున మాయ ఆరోపితంబై, మాయ యందున అజ్ఞానం అప్పుడు కలిగే. అజ్ఞానం అంటే ఏమి? జ్ఞానం ఇది, అజ్ఞానం ఇది అని తెలియకపోవడమే అజ్ఞానం. ఇది జ్ఞానం అని తెలుసుకోవడమే జ్ఞానము. ఇప్పుడు జ్ఞానం ఏది? నేనే జ్ఞానము, నేననే వస్తువే జ్ఞానం. పరమాత్మగా ఉండి పంచభూతాలను ఎరుగుతాది, తనను ఎరుగుతాది, ఎరుకే సర్వమును ఎరుగుతాది. ఈ ఎరిగే ఎరుకను గుర్తెరుగ వేరే ఎరుక ఉన్నదా? ఏమి రావాలి ఇప్పుడు? ఈ నేనే అన్నిటినీ ఎరుగుతాను, కానీ నన్ను ఎరిగే ఎరుక ఇంకొకటి సృష్టిలో లేదు. ఉన్నదంటే నరకామే కాదా? ఏం మాట చూడండి ఈ మాట. మనం ఎంత పుణ్య పురుషులము. చేస్తూనే ఉన్నారు. 200 కోట్ల మంది ఉన్నారు రెండో మతస్థులు. వాళ్ళు ఆయన ఉన్నాడు, ఆయనే సృష్టిని అంతా సృష్టించి పోషిస్తున్నారని కొలుస్తూనే ఉన్నారు. వాళ్ళు ఉండారా ఎరిగే వాళ్ళు? మన హైందవులు 100 కోట్ల మంది ఉన్నారు, 3వ పెద్ద మతం. మన వాళ్ళు కొలుస్తున్నారు ఉన్నాడని. ఉండాడా? లేడు. అట్ట కొలవడమే నరకం. ఎట్ట కొలవడమా? ఈ ఎరిగే జ్ఞానాన్ని ఇంకొక గుర్తించే జ్ఞానం ఉందని కొలవడమే నరకము. నిన్ను ఎరిగే జ్ఞానమైన దేవుడు ఇంకొకరు లేనే లేరు. ఇది ఎక్కడ తెలుసుకున్నాం మనము? ఎవరిని భక్తి చేసి తెలుసుకున్నాము? మనం నరకంలో ఉన్నామా, స్వర్గంలో ఉన్నామా? ఇక్కడికి జ్ఞానం అయిపోయింది. ఇంతటితో గురువు వదలడు. ఇది ఒక అద్భుతమైన మాట. దాని అర్థము మనకు దృఢమైతే ఎంత ఆనందం ఉంటుందో. నేను పరమాత్మనని తెలుసుకున్న తరువాత ఇంకా ఎప్పుడు గురువాక్యాన్నే స్మరిస్తూ ఉండాలి. మామూలు వాళ్ళు కాదు. ఇక్కడ
నేను ముందే చెప్పాను, మానవ దుర్మార్గులు, మానవ రాక్షసులు, మానవ పశువులు, మానవ మాధవులు కాకుండా మానవ సృజనులైన మహనీయులు. ఎవరు? మానవ సృజనులైనటువంటి వాళ్ళు ఎలా ఉండాలి? ఇప్పుడు నిరతము గురువు సేవ పరతంత్రునగుచు అంటే గురువు సేవ చేయడం అంటే ఏమి? గురువు చెప్పాడు మాట. ఏం చెప్పాడు? పరమాత్మ స్థానానికి వచ్చిన వాళ్లకు, బిడ్డ ఇవి నువ్వు తెలుసుకోవాల్సిండేది ఇదిగో పరిపూర్ణం ఒకటి, లేని ఎరుక అనేది ఒకటి, పరిపూర్ణ ఎరుకల నెరిగి ఎరుకను దేన్ని మానమన్నారు? నేననే ఎరుకనే మానమన్నారు. అంటే నిరతము ఏం పని చేయాలి నువ్వు? గురుసేవ పరతంత్రులకు. నీ స్వతంత్రం వదలాలి. ఇప్పుడు నేను పరమాత్మననే స్వతంత్రంలో ఉండకూడదు. ఇంకా నేనే దేవుని, నేనే జ్ఞానము, నేనే సచ్చిదానంద స్వరూపం అనే ఆ భావనలో కూడా ఉండకుండా ఏ భావనలోకి రావాలి? ఇప్పుడు గురుసేవ పరతంత్రులకు. గురువు నీవు లేవు అనే స్వతంత్రం వదిలింపజేశాడు నీకు. ఇవంతా ఈ బోధ మనసుకు బట్టి అర్థమై ఆ ఫలాలు అనుభవించాలంటే అది సామాన్యం కాదు, అసామాన్యమైన మాటలు ఇవి. అధ్యక్షులకు తెలుస్తుంది, పెద్దలకు తెలుస్తుంది. ఆ స్థాయిలో నిలబడిపోవాలి అంటే నిరతము గురుసేవ పరతంత్రులకు తత్కరుణకు పాత్రులై. ఎవరి కరుణకు పాత్రులు కావాలి? గురువు కరుణ అంటే ఏమి? గురువు ఏం బోధ చెప్పాడో ఆ బోధ ఫలాలు మనం అనుభవించాలి అంటే ఆ ఫలములో మనం ఉండాలి, దిగజారకుండా అక్కడే ఉండాలి అంటే సామాన్యమైన మాట కాదు నాయన. ఇటువంటి మహనీయులకు ఎరుక ఉన్నదా? ఏమన్నాడు? ఉన్నదంటే నరకామే కాదా? చూడు ఏం మాటలో ఈ కందార్థాల్లో ఎట్లా భావాలు ఉన్నాయో. మనం మనసు పెట్టి బాగా ఆలోచన చేసి ముందు మనం ఆ కందార్థాల్లో ఉండి అమృతం బాగా ఆస్వాదించాలి. ఏం చేయాలి? ఆస్వాదించాలి. 3 కందార్థాలు వచ్చి గురువు అంటాని అధికారాలు ఇచ్చేస్తారు. ఏం చంద్రప్ప స్వామి, నిజమాబద్ధమా? చేతులా, కాళ్ళ, ప్రాణమా, మనస్సా, నేననే ఎరుక. నేననే ఎరుకే రాగవద్దు. అది భలే రాగాలు తీస్తుంది, భలే గొప్పది. అది ఉన్నంతసేపు బ్రహ్మస్వామి అని పిలుస్తారు, నేను పలుకుతా. దీనికంతా కూడా పూజ్య స్థానం ఉంటుంది. ఆ రాగము తీసే నేను వెళ్ళిపోతే దీనికి శవమని పేరు పెట్టి పూడ్చేదో కాల్చేదో చేస్తారు. మళ్ళీ ఎవరు ఫోన్ కూడా చేయరు. లేడు ఆయన లేడు. రాగమైన వస్తువు నేననే వస్తువుకే ఏం కలిగించాలి? గురువు చెప్పే చూడు ఎంత లోతు మాటలు ఆయన. భక్తి అంటే ఏమి, జ్ఞానం అంటే ఏమి, వైరాగ్యం అంటే ఏమి చెప్పమంటే ఒక్కొక్క దానికి 1 గంట సమయం ఉంటే 3 అంశాలకు 3 గంటల్లో ఎందుకు దీనికి విస్తారం అయితే అది బోధ ఎందుకు అవసరమో 2 మాటల్లో చెప్తే ఎరుక పట్టుకోలేదు. ఇది ముందు భావంలో ఎన్నో బంధించుకోనుంది. నా జాతి, నా మతము, నా కులము, నా రావుకాలము, నా యమగండము, నా వాస్తు 1, 2 ఉండేది. ఇవన్నీ తీసేసి ఆ హృదయ గ్రంథిలో లాస్ట్కు హృదయ గ్రంథినే కాల్చాలి అంటే సమయం తక్కువ పడుతుందా ఎక్కువ పడుతుందా? చాలా ఎక్కువ సమయం పడుతుంది. దాన్ని మనం మా బోధ మీరు ఎక్కువ సమయం వినాలని మా కోరిక కాదు. మీ గురువుల దగ్గరికి పోయి గురువుని అఖండమైన స్థానంలో భక్తి చేసి గురు సన్నిధానంలో బాగా మన సాంప్రదాయ గ్రంథాలన్నీ విన్నప్పుడు ఈ ఎరుకకుండే రాగం మళ్ళీ అది రాగాలు ఎక్కువ తీయదు. ఏది ఎందుకు తీయదు రాగాలు ఎక్కువ అంటే రాత్రి మనకు కళ వస్తుంది. కళలో కలగనే వాడొకడు, వానికి కనబడే ప్రపంచం ఒకటి ఉంటుంది. 2 ఉండారు, అప్పుడు 1 ఉంది. 2 ఉన్నారు. వెలుగులేకి వస్తానే కనబడింటే ప్రపంచం వెళ్ళిపోతుంది. కలగన్నోడు అట్టే ఉన్నాడు, వాడు ఉన్నాడు కాబట్టి మళ్ళీ రాత్రి కళ వస్తుంది. మళ్ళీ రాత్రి కళలు వస్తూనే ఉంటాయి. ఈడు లేకపోతే గురువు ఇప్పుడు ఈయన్ని అబద్ధం అంటున్నాడు. ఎవరిని? అన్నిటికీ ఏ వస్తువు అయితే నిలయమై ఉందో, ఏది ఉంటే సమస్త రాగాలు, కోరికలు, భ్రమలు, భ్రాంతులు, ఆలోచనలు ఉన్నాయో ఆ వస్తువునే గురువు తీసేస్తాడు. ఆ గురువునే కొడతాడు. ఆ వాక్యాన్ని గురువు ఆ మూల కారణమైన ఆ దుంపను తీసేస్తాడు గురువు. నాయనా బిడ్డ చెప్తాడు, ఎరుగననేటిది ఎరుకే, ఎరుగుదునని తనను పరులను ఎరిగేది ఎరుకే, ఎరుగా ఎరుగుదునను దాన్ని ఎరుగుచు నుండేది ఎరుకే, నిరపామా బుద్ధి నీవెరుగుది నిగమ ప్రసిద్ధి, ఉపమానము లేని బుద్ధి. ఏం పేర్లు పెడతాడు చూడు గురువు. ఎవరికి ఈ పేర్లు సరిపోతాయి?
చంద్రప్ప స్వామి, రాజిరెడ్డి స్వామి మీకు సరిపోవు ఈ పేర్లు. మీకు నిరుపమ బుద్ధి, నీ వెలుగిది నిగమ ప్రసిద్ధి అంటే అన్నాడు. ఏమన్నాడు? ఎవరు వినరు సృష్టిలో, పశువులు వింటాయి, పక్షులు వింటాయి, మన మాట సర్కస్ కూడా ఆడిస్తాను. ఈ ఎరుక వినదు ఇది. మిగతా మతస్థుల పిల్లలు బాగా వింటున్నారు వాళ్ళ మాటలు. మన పిల్లలు చిన్నప్పటి నుంచినే మన మాటలు వినలేరు. కుంకుమ పెట్టుకోమంటే పెట్టుకోరు, గురు పూజలకు రమ్మంటే రారు, ప్రార్థన చేయమంటే చేయరు. ఎప్పుడు సిల్లులు అవి ఇవి. ఇంకా కొంచెం వయసు పెరిగే కొద్దీ భారతీయుల్లో, భారతదేశంలో ఉండే హిందువుల్లో 100 కోట్లు, క్రైస్తవులు 5 కోట్లు, మిగతా మహమ్మదీయులు 30 కోట్లలో 90% మందు తాగేది మన హిందువులే. 90% గుట్కాలు వేసేది, క్యాన్సర్ వస్తానేది మన వాళ్ళకే. మనం ఐక్యతగా ఉండాలి. ఇట్లా విమర్శించుకోకూడదు సభలో. నాకు ఇచ్చినారనుకో మైకు, మిగతా గురువులు అసూయపడకూడదు. ఆడ చెప్పేది ఎరుకే. చెప్పాడు కదా కృష్ణ ప్రభువులు, ఆవలి మంత్రపర్థం ఎక్కడ కలదో అని వెతుకునేలా గురుకుల వాసులు మనము. ఆ 4 కులాలకు అతీతమైన వాళ్ళం మనం. వాళ్ళ గుణాలు, వాళ్ళకున్నటువంటి వ్యావహారిక ధర్మాల కంటే గురుకుల వాసంలో ఉండే గుణాలు, ధర్మాలు అద్భుతమైనవి, అమోఘమైనవి. ఇంటికి వెళ్ళి ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఉన్నంతలో తృప్తి పడాలి. గురువాక్యాన్ని మనం విస్మరించకూడదు. లాభం రావచ్చు, నష్టం రావచ్చు, మానాలు జయాపజయాలు ఎన్నో కలగచ్చు. మేము ఈ పూజకు వచ్చే ముందు మానాలు ఎన్ని కలిగాయి. మన కర్నూలులో మాట్లాడాము, వెంటనే స్కూల్కి పోయినాము, బస్సులు దొరకలా. కదిరి నుంచి 1200 ఆటో. నిన్నంతా స్కూల్లో చదువు చెప్పి నిన్న 3 గంటలకు ఒక ఆటో మాట్లాడుకొని రాయచోటుకు వచ్చాం. రాయచోటు లేకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడిన ఆయన అన్నప్పుడు ఒక మాట ఇచ్చాను, సరే అని తీసుకుని ఆ పత్రం. ఏ పత్రము? మీకు తెలుసు, నా స్థానంలో ఉంటే నాది నాకు తెలుస్తుంది. అన్నం తినని రోజులు ఎన్నో ఉంటాయి, స్నానం చేయని రోజులు ఎన్నో ఉంటాయి. సభకు తొందరగా రావాలని బాత్రూమ్లో అయిపోయి ఊరికే అట్లా పోసుకొని వచ్చేసిన, ముఖం కూడా కడగల. కరెక్ట్ టయానికి రావాలని శక్తికి మించిన పని రాలేకపోయారు. 1,96,000. అంతకుముందు కృతయుగము లేకపోతే 17,28,000 సంవత్సరాలు. ఇంతకాలం నేను తెలుసిన ఈ స్వామికి విశ్వవిఖ్యాత చెలుగురు సార్వభౌములు అని పేరు పెట్టాడు. ఈ మనం ఇప్పుడు రణస్థలంలో ఉన్నాం, ఏదో ఆ బజార్ నుంచి బొమ్మని ఎవరైనా గుర్తుపడతారని ఆయన ఇదే చెప్పండి. బాగా గొప్పోళ్ళు ఉన్నారు. నేను ఈ బోధ అంతా నా సొంతమా మా గురువులదా? ఏమిట్లో కూడా నేను గొప్ప కాదు, నాకు సామర్థ్యం లేదని నోరు మూసుకొని ఉండాలి. ఇది ఏది ఈ ఎరుక. మనమందరం ఇళ్లలో కూడా అంతే. నేను ఎవరు వంట పెట్టినా బాగుందంటే అద్భుతం అంటారు. వాళ్ళు ఆనందపడి మార్కులు వేస్తారు. ఏం స్వామి, మా తల్లిదండ్రులు, బంధువులు నాకు పెట్టేదాంట్లో అంత ఉత్సాహపడతారు. మీరు కూడా అంతే. అన్ని చోట్ల F2 సినిమా చూసినారా? వాడు ఓకే అంట అంటాడు. అట్లా మనం తలుపుకుంటా ఆనందపడుతూ మనలోకి దుఃఖాన్ని మనం ఆవాహన చేసుకోకూడదు ఎప్పుడు. దేన్ని? దుఃఖాన్ని, ఈర్ష్యను, అసూయను, డంబాలను ఆవాహన చేసుకున్నామనుకో మన శరీరంలో రక్త ప్రసరణ జరుగుతుంది. పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు అవి వస్తే రక్త ప్రసరణను పెంచుతాయి. మా వాళ్ళు అడుగుతారు నన్ను, నీకు బీపీ షుగర్ ఇంకా రాలేదా అని. నాకు రాలేదు నాయన అంటాను సంతోషపడి. ఇంత టెన్షన్ పడి పూజలకు పోవాలా, మళ్ళా పోవాలా, ఇన్ని బాధ ఉండాల, ఓర్పు ఉండాల, సహనం ఉండాల. మన దగ్గర టన్నులు ప్రసన్న ప్రహ్లాద హృదయం ఉండాలా. అమ్మా నేనేమన్నా పాపినా వద్దు అని దరిమేయాల వాటి మంది గబ్బలను జరిపోతున్నాం. ఇప్పుడు మేము ఆవాహన చేసుకున్నాం, మళ్ళా కుదురుకున్నాం. వద్దు స్వామి మళ్ళీ మాట్లాడుకుందాం, కూర్చోండి. మేము మళ్ళీ ముగ్గురు కూర్చొని మాట్లాడుకొని ఒకటి అయిపోతాం. ఎవరు? మాకు అన్ని యుక్తులు ఉంటాయి. మీరు అవి పెట్టుకుంటారు, మేము మాట్లాడుకునేవి అవి పెట్టుకోవద్దండి. అప్పుడప్పుడు మాకు రాళ్ళల్లో నీళ్ళల్లో రాత వల్ల కోపం వస్తుంది. మాకు కూడా ఎందుకు రాదు నాయన, మేము మానవులమే కదా, మేము ఒప్పుకుంటానాం కదా. నా పేరు ఫస్ట్ ఉపాధ్యక్షుడిగా ఉంది, ఇంత లేటుగా ఇస్తావని నాకు కోపం వచ్చింది. ఆయన కంటే ముందు ఇంతమంది ఇచ్చి మాకే రణస్థలంలో ఎంత పని చేశా, ఏమిది, ఏం మాయా అని ఇంత మనం ఇంటి నుంచి పోతానే. అన్నిటికంటే మన శరీరంలో అణువులు, పరమాణువులు ఉంటాయి. వాటికి కూడా తక్కువ సమయం జీవనం. వాటి నిమిషాల్లో వాక్యం పైన దేనిపైన నేను గురువు దగ్గర చేరి ఎన్ని రోజులు అయింది? ముందుండే గుణాలు ఉన్నాయా పోయినాయా? కొత్త గుణాలు వచ్చాయా? ముందు ఎలా ఉంటే ఇప్పుడు ఎలా ఉన్నాయి? గురుబోధంతా ఎరిగిన తరువాత ఇంట్లో బయట ఎక్కడ చూసినా మనము మిగతా 4 జాతులు ఉన్నాయి కదా, వర్ణాలు. ఏవి?
శూద్రులు, వైశ్యులు, వైశ్యులు, క్షత్రియులు, బ్రాహ్మణులు, వాళ్ళ గుణాలన్నీ మనకు ఉండకూడదు. ఎవరు గుణాలు ఉండాలి? గురువు గుణాలు ఉండాలి. గురువు గుణాలు అంటే ఏమి? మీకు ముందే చెప్పాలా? ఓ ఈ సృష్టిని అంతా నడిపించేది ఎవరు? నన్ను నడిపించేది ఎవరు? నాలో ఉండే గురుస్వరూపమే అన్ని జీవుల్లో. ఆహా గురుదేవా, ఈ నేననే వస్తువుకే నాకు మూలము లేదని ఎప్పుడు అదే స్మరిస్తూ ఉంటేనే అప్పుడు మాత్రము ఈ మాయ అనేది మన పైన దాడి చేయదు. లేదంటే ఎంత పవర్ పైన ఆఫ్ చేస్తే ఏమొచ్చి కూర్చుంటుంది? ఏమొస్తుంది? చీకటి వస్తుంది. అట్లా భక్తి అఖండంగా, అద్భుతంగా, అమోఘంగా, అజేయంగా ఉండాలి. మనం ఎక్కడ? గురువు దగ్గర. గురు భక్తి అజేయమై వర్ధిల్లాలి. గురువు